హలో అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఒకటి కాదు రెండు కాదు, అందులో ఇదొక వెరైటీ అన్నమాట. సో దీనికోసమైతే ముందుగా పొటాటోస్ని చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుదిరితే ఒకసారి కడిగి పెట్టుకోండి, పైన ఎక్స్ట్రా స్టార్చ్ అంతా పోయేలాగా. ఇప్పుడు కడాయిలో నూనె వేసేసి కాస్త అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత బంగాళాదుంపల ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపి ఇంకా వేయించుకుంటూ ఉండాలి. ముక్క సాఫ్ట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప మగ్గేలోపు కారం ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇంకా బంగాళాదుంపనైతే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నుండి 15 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఒక అర టీ స్పూన్ పసుపు వేసి మరి కాసేపు ఇలాగే వేయించుకుంటూ ఉండాలి. ఇంకా ఆల్మోస్ట్ ఉడికింది అన్న టైంలో అయితే మనము వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఇందులో ముందే వేసుకోకూడదు. ఇప్పుడు చాలా వరకు అయితే ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఆ టైంలో అయితే ఇందాక మిక్సీ పట్టుకున్న కారము, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మరొక 4 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎంతో కొంత అయితే అడుగంటుతుందండి. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ ఏం కాదు కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. నాన్ స్టిక్ అయితే ఇంకా బాగా వస్తుంది అడుగంటకుండా. అంతే అండి. ఒక్క 3-4 నిమిషాలు ఇలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఆ ఉప్పు కారం అంతా బంగాళదుంపకు పట్టేసి బాగుంటుంది టేస్టు. అంతే అండి, పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.